నమస్కారం మా తెలంగాణ టీవీ వార్తలకు స్వాగతం. మిలాద్ ఉన్ నబీ వేడుకల సందర్భంలో చార్మినార్ ప్రాంగణంలో ఓ యువకుడు ఓ యువతిని బైక్ పై తీసుకొని స్టంట్లు చేయడం వీడియో రూపంలో బయటకు వచ్చింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దృశ్యాలను చూసిన స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్ర మిలాద్ ఉన్ నబీ వేడుకల గౌరవానికి భంగం కలిగించే ఈ తరహా చర్యలు అంగీకారయోగ్యం కాదని, ముస్లింల మతాన్ని అపకీర్తి పాలు చేస్తాయని వారు తీవ్రంగా ఖండించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరి నుంచి గజ్వేల్ వెళ్లే జాతీయ రహదారి అధ్వానంగా తయారైంది. గుంతలమయంగా ఉన్న రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. పెద్ద పెద్ద గుంతలు ఉండటం, కంకర తేలి ఉండటంతో వాహనాలు చెడిపోతున్నాయని, ప్రయాణికుల ప్రాణాలు పోతున్నాయి. వెంటనే రోడ్డు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. పెద్ద ఎత్తున రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో పోలీసులు రోడ్డుపైన బైఠాయించిన నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. మండల శాఖ ఆధ్వర్యంలో మరి ఈరోజు జయదేవ్పూర్ చౌరస్తా నుండి మరి తుర్కపల్లి పోయే రహదారి మరి అధ్వానంగా గుంతలమయం అయినటువంటి సందర్భంలో కూడా గతంలో మా టీఆర్ఎస్ పక్షాన మేము శ్రమదానం చేసి గుంటలు కూడిపి చేస్తే మరి ఎమ్మెల్యే గారికి ఏ మాత్రం సోయి లేకుండా ఫోటోలకు పోజులు ఇచ్చి ఎంతసేపు చూడు ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్పి మాయమాటలతో పబ్బం గడుపుకుంటున్నటువంటి భువనగిరి శాసనసభ్యుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నువ్వు 22 నెలల కాలంలో ఎమ్మెల్యే గెలిచి మరి ఏనాడల్లో ఒక 100 మీటర్ల సీసీ రోడ్ వేసినావా, డాంబర్ రోడ్ వేసినావా భువనగిరి జిల్లా కేంద్రంలో నువ్వు గెలిచి మరి ఏమిటికి గెలిచినావు అంటే ఫోటోలకు పోజులకు కట్టిన బిల్డింగ్ల కాడ ఫోటోలకు దిగి నేను ఇది చేసినా అది చేసినా అని కాలయాపన చేస్తా ఉన్నావు. అందరు గ్రహిస్తా ఉన్నారు. భువనగిరి మండల ప్రజలు, భువనగిరి టౌన్ ప్రజలు నువ్వు చేసినటువంటి నువ్వు స్టాప్ల కోసం, నీ భూదందాల కోసం, నీ కమిషన్ల కోసమే ఇలా రాజకీయం చేస్తున్నారు తప్ప పేద ప్రజలు ఇలా ఆ రోడ్డుపై అనేక మంది ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. అనేక మంది చేతులు ఇరిగినాయి, కాళ్ళు ఇరిగినాయి. నీకు ఏ మాత్రం సోయి లేదు. నువ్వు ఎంతసేపు చూడు నీ భూ కబ్జా చేసే లీడర్లకు వస్తాసు అనుకుంటా భువనగిరి నియోజకవర్గాన్ని నాశనం పట్టిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నువ్వు రోడ్డు పనులు ఈ 2-3 రోజులలో మొదలు పెట్టకపోతే మా పైల చెగాడి గారి ఆధ్వర్యంలో ఈ జిల్లా కేంద్రంలో వందలాది మందితోటి రోడ్డు దిగ్బంధం చేస్తామని చెప్పి భువనగిరి మండల పార్టీ పక్షాన, టౌన్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. అల్వాల్లో నిన్న కురిసిన వర్షానికి కొన్ని ఇళ్లలో నీళ్లు చేరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని అక్కడికి వెంటనే స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకులు తోట లక్ష్మీకాంత్ రెడ్డి వెళ్లి అధికారులతో మాట్లాడి సహాయక చర్యలు చేపట్టారు. ఇలాంటి నాయకుడు మాకు ఉండడం చాలా సంతోషమని కాలనీ వాసులు తెలిపారు. అంబర్పేట్ జమా మసీద్ నుండి ప్రారంభమైన మిలాద్ ఎంతో ఘనంగా వైభవంగా జరిగింది. ఖాదిర్బాగ్, శ్రీ రమణ థియేటర్, డీసీపీ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీస్, అలీకేఫ్, ప్రేమ్ నగర్, బాడా పటేల్ నగర్, బాపు నగర్, ఆకాష్ నగర్ మీదుగా ర్యాలీ కొనసాగి అంబర్పేట్ దర్గా, హజరత్ సిద్ది అంబర్షా బాబా రహమతుల్లా
అలహీ వద్ద ముగిసింది. ర్యాలీ అనంతరం జమా మసీద్ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వేలాది మంది భక్తులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు భక్తి శ్రద్ధలతో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఈస్ట్ జోన్ పోలీసులు కఠినమైన బందోబస్తు చేపట్టారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈస్ట్ జోన్ డీసీపీ అంబర్పేట్ పోలీసులు, కాచిగూడ ట్రాఫిక్ సిబ్బంది, జీహెచ్ఎంసీ అధికారులు, ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కాలరి వెంకటేష్, మాజీ రాజ్యసభ సభ్యులు విహెచ్ హనుమంతరావు, కార్పొరేటర్ ఈ విజయ్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ముజాహిద్ ఆలం ఖాన్, ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి, అడిషనల్ డీసీపీ నర్సయ్య, అంబర్పేట సీఐ కిరణ్ కుమార్తో పాటు పలువురు కార్పొరేటర్లు, పార్టీల నాయకులు పాల్గొన్నారు. घर बाजू रख के नहीं आते मैं क्या करूं? भैया एक मिनट जा खुल जाओ जा पूरे चाहे मदीना नूर भरा है प्यारा महीना नूर भरा है प्यारा महीना छोड़ के सारे काम दीवानों
बिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम नहम्मदुहु व नुसल्ली अला रसूलिहिल करीम। आज बतारीख 14 सितंबर सुबह 10 बजे तारीखी जामे मस्जिद अंबरपेट से मरकज़ी अहले सुन्नत व जमात की जानिब से एक अज़ीमुश्शान मिलाद रैली का एहतमाम किया गया। ये रैली दरगाह शरीफ हज़रत सैयद जमालुद्दीन शाह रहमतुल्लाह अलैह पहुँचकर वहाँ से अंबरपेट के मुख्तलिफ महल्लाजात से होती हुई दरगाह शरीफ हज़रत सिद्दी अंबर शाह बाबा रहमतुल्लाह अलैह पर इस अज़ीमुश्शान और मुतबर्रिक को मुक़द्दस रैली का इख्तिताम अमल में आया। मैं उन तमाम तंजीमों से खुसूसन मरकज़ी तंजीम अहले सुन्नत व जमात और खुसूसन अंबरपेट के नौजवानों को मुबारकबाद पेश करता हूँ कि वो इंतहाई नज़्म व ज़ब्त का मुजाहरा करते हुए इस मुक़द्दस रैली को इख्तिताम अमल में लाने में अपनी मदद की। और साथ ही साथ मैं अंबरपेट पुलिस डिपार्टमेंट का भी ख़ास तौर पर शुक्रिया अदा करता हूँ और ट्रैफिक पुलिस का भी शुक्रिया अदा करता हूँ कि वो हमारी GHMC का भी शुक्रिया अदा करता हूँ कि ये लोग हमारी रैली को कामयाब बनाने के अपना भरपूर ताउन उनको हासिल रहा। मैं फिर एक बार तमाम मुसलमानों को जो इस रैली में शिरकत किए और तमाम आलम इस्लाम के मुसलमानों को 1500 साला जश्न मुबारक सल्लल्लाहु अलैहि वसल्लम के सिलसिले में और इस रैली जो निकाली गई उस सिलसिले में मुबारकबाद पेश करते हुए आप तमाम का शुक्रिया अदा करता हूँ। दूसरी तौर पर आज की मिलाद रैली के VIPs जिनमें अली जनाब V हनुमंत राव साहब साबिक़ रुकन पार्लियामेंट राज्यसभा, अली जनाब कालेरू वेंकटेश साहब मुअज़्ज़िज़ रुकन असम्बली अंबरपेट, अली जनाब मुजाहिद नवाब साहब कांग्रेस के लीडर मुजाहिद आलम खान साहब और विजय गौर साहब कारपोरेटर अंबरपेट और दूसरे कई VIPs जो आज की रैली में शिरकत किए। मैं फ़र्दन उन तमाम का भी शुक्रिया अदा करता हूँ और उम्मीद करता हूँ कि ये जो गंगा जमनी तहजीब है ये इंशाअल्लाह हमेशा हमेशा कायम रहेगी। అధ్యక్షుడు కొమ్ము సుదర్శన్, ప్రధాన కార్యదర్శి తుడుం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 188వ వారం జ్ఞానమాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా NFC రిటైర్డ్ ఎంప్లాయ్ పూండ్రు కృష్ణ పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 188వ జ్ఞానమాల కార్యక్రమానికి రావటం సంతోషం వ్యక్తం చేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అందరూ ముందుకు తీసుకెళ్లాలని, ప్రపంచంలోనే గొప్ప మేధాశక్తిమంతుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని పొగిడారు. విద్యార్థుల్ని యువతని తప్పుదారి పట్టకుండా చూసుకుంటామని, అలాగే క్రీడలలో రాణించాలని తెలిపారు. సాధిద్దాం 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 జై భీమ్ జై హింద్. చేసిన వారందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని మనం చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చేసిన శ్రీనివాసు, నారాయణ, బాధ ఆకయ్య, రాజలింగం, ఘట్ట శంకరయ్య, కంచులు సంతోష్, ధన్యవాదాలు. ఇంతకుముందుకు ఇది విగ్రహం పెట్టినప్పుడు ఇక్కడ సహకరించినాము. మళ్ళా జగ్గిల్ రామ్ మల్లనపల్లి కూడా ఆడగుక్కడ పెట్టినప్పుడు రెండొకసారి పెట్టినాము.
అప్పుడు సహకరించాము. సర్పంచ్తో మాట్లాడినాము, గొడవలు అయినప్పుడు ప్రోగ్రాంలో కౌడిపల్లి మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యాధికారులు వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, బాధ్యత రాహిత్యంగా విధులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రానున్న 48 గంటల్లో వాతావరణ శాఖ హెచ్చరిక మేరకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించిన మేరకు స్వీయ రక్షణ పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంజీరా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. గడిచిన 15 రోజుల నుంచి అడపాదడపా భారీ వర్షాలు కురుస్తున్నాయని, లో లైన్ కాజువేలు, కల్వర్టలు, వరద ప్రవాహం ఉన్న వాటిని ప్రజలు దాటే యత్నం చేయొద్దని, దురదృష్టవశాత్తు ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హితవు పలికారు. ఉరుములు మెరుపులు వచ్చి పిడుగులు పడే అవకాశం ఉన్నప్పుడు చెట్ల కింద ఉండకుండా సురక్షిత ప్రాంతాలు ఉండాలన్నారు. వర్షాలు పెద్ద ఎత్తున ఉన్నాయి కాబట్టి ప్రజలకు సీజనల్ వ్యాధులు, చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా వంటి ప్రాణాంతకమైన వ్యాధులు సోకే అవకాశం ఉన్నందున ప్రజలందరూ వ్యక్తిగత శారీరక పరిశుభ్రతపై దృష్టి సారిస్తూ నీరు నిల్వకు ఉండకుండా చూసుకుంటూ స్వీయ రక్షణ పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. వర్షాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి కాబట్టి డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్ ఇటువంటి ఎన్నో వ్యాధులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మన పరిశుభ్రాలు అంతా కూడా శుభ్రంగా పెట్టుకోవడము, నీటి నిల్వ ఉంచకుండా ఎక్కడ కూడా పరిశుభ్రంగా ఉంచడం, పరిసరాలను నీటి నిల్వ ఉంచుకోకుండా ఉండడం వల్ల మనము ఈ వ్యాధుల బారి నుంచి తప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో వ్యక్తిగత పరిశుభ్రత మరియు పరిసరాల శుభ్రత ఈ రెండు చాలా ముఖ్యం. ప్రజలందరూ కూడా అది పాటించాలి. అదేవిధంగా మరి ఆసుపత్రి సిబ్బంది అంతా కూడా పిహెచ్సిలు కానివ్వండి, సిహెచ్సిలు కానివ్వండి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానివ్వండి, అందరు సిబ్బందిని కూడా మనము అలర్ట్గా పెట్టడం జరిగింది. సో ఎవరైనా సిబ్బంది కొద్దిగా నెగ్లిజెంట్ బిహేవియర్ చూపెట్టినట్టయితే వాళ్ళందరి మీద కూడా చాలా సీరియస్ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మరి వైద్య సిబ్బంది అంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి మరి సీజన్ మొత్తం కూడా ఏ విధమైన వ్యాధులు రాకుండా అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రజలంతా కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఈ వర్షాలు తగ్గేంత వరకు కూడా జాగ్రత్త వహించాలని కూడా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో 35వ బాల బాలికల జిల్లా స్థాయి సబ్ జూనియర్ కబడ్డీ సెలక్షన్ నేడు ఆలేరులో నిర్వహించారు. కబడ్డీ క్రీడాకారుల సెలక్షన్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ప్రారంభించారు. కార్యక్రమంలో పూల నాగయ్య తదితరులు పాల్గొన్నారు. చూస్తుంటే ప్రతి సంవత్సరం ఎంత బాగా నిర్వహిస్తుందో సార్లో ఎంత తపన ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. మన పిల్లలు ఎదగాలి, వాళ్ళు పైకి రావాలి, వాళ్ళు మరిన్ని మెడలు సాధించాలని సార్ కానీ మీ పీఈటీలు కానీ ఎంత కష్టపడతారో ఇక్కడికి వచ్చినాక నాకు అర్థమవుతుంది. సార్ నాకు ఎవరైనా ఏం చేస్తారంటే ముఖ్యంగా టీచింగ్ కానీ అది కానీ ఆ ప్రొఫెషన్ నుండి వేరే ఎదగాలని చెప్తారు. కానీ ముఖ్యంగా మన భారతదేశం ముఖ్యంగా ఈ క్రీడలలో బాగా వెనుకబడి ఉంది. దానికి నాగేశ్ సార్ లాంటి వాళ్ళు, మిగతా పీటీ సార్ వాళ్ళు చాలా వరకు ఎంకరేజ్ చేస్తారు. కానీ అది ఇంకా ఆశించినంత స్థాయిలో ముందుకు పోతలేదు అనేది నా అభిప్రాయం.
ఎందుకంటే మనకు క్రీడల వల్ల ఏమొస్తుంది ఏమవుతుంది ఏందనేది చాలా మందికి ఉంటుంది. వేరే చదువుకుంటే ఇంకా వస్తుంది అదే, కానీ ముఖ్యంగా క్రీడలు లేకపోతే మనకు ఆ చదువు అనేది కూడా రాదు. నా దృష్టిలో మనం ఫిజికల్గా ఫిట్గా ఉన్నప్పుడే మెంటల్గా ఫిట్గా ఉంటాం. అది ప్రతి ఒక్కరు కానీ మనకు కానీ మన భారతదేశం అంతా ఫిట్గా ఉన్నప్పటికీ సరైన ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమాలు ఇవి లేకపోవడం వల్ల మనం స్థాయికి ఎదగాలని ఇక్కడ రాణించి సెలక్షన్ అయ్యి మళ్ళీ అదేవిధంగా స్టేట్ స్థాయిలో కూడా ఎదగాలని ఈ పీటీ సార్ వాళ్ళ సూచనలు కానీ మిగతా వాళ్ళ సూచనలు కానీ పాటిస్తూ మరింత స్థాయికి ఎదగాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటాను. అధికారులుగా మేము కూడా ప్రతి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని జగదేపూర్ చౌరస్తా వద్ద గుంతలమయమైన రోడ్డు గత కొన్ని రోజులుగా ప్రమాదాలకు గురై మృతి చెందిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీనికి నిరసనగా యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు భారీ సంఖ్యలో రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు పలువురిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల పట్ల అవగాహన లేకుండా ఉంటున్నారని, స్థానిక ఎమ్మెల్యే కుబ్బం అనిల్ కుమార్ రెడ్డి చేతగాని ఎమ్మెల్యేగా ఉన్నాడని అన్నారు. పోలీసులకు బీఆర్ఎస్ నాయకుల మధ్యన వాగ్వాదం చోటు చేసుకుంది. రానున్న 2-3 రోజులలో గుంతలు పూడ్చకపోతే జిల్లా వ్యాప్తంగా భారీ ధర్నాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు జగదేపూర్ రోడ్డు మీద గత నెల రోజుల నుంచి 3 ప్రాణాలు బలిగొనడం జరిగింది. ఆ రోడ్డును ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు పట్టించుకోనందుకు 3 ప్రాణాలు పోవడం జరిగింది. కావున మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు పట్టణ మరియు మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది, నిరసన తెలపడం జరిగింది. కానీ ఇంత నిరసన తెలిపినా కూడా ఈ యొక్క ప్రభుత్వం ఎలాంటి పట్టింపు చర్యలు లేవు. అధికారులు కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. కావున మేము ఒకటే చెప్తున్నాం, ఈ యొక్క ఎమ్మెల్యే గారు నియోజకవర్గ పునర్విభజన జరుగుతుందనే ఉద్దేశంతో ఒలిగొండకే వచ్చిన నిధులన్నీ ఒలిగొండకే తరలిస్తుండు. భువనగిరి పట్టణం గాని మండలం గాని ఎలాంటి పట్టించుకునే పరిస్థితిలో లేదు. వచ్చే నిధులన్నీ కూడా ఈ రోజు ఒలిగొండకే పోతున్నాయి. ఇప్పటి వరకు కూడా భువనగిరి పట్టణానికి 1 రూపాయి కూడా పెట్టిన దాఖలాలు లేవు. కావున ఇప్పుడు మేమందరం శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే కూడా ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే గారు మా అందరినీ కూడా అరెస్ట్ చేయించి ఈ రోజు పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది. ఈ అరెస్టుల వల్ల ఉద్యమాలు ఆగేది లేదు. 2-3 రోజుల్లో గనక రోడ్డు పనులు స్టార్ట్ చేయకపోతే పెద్ద ఎత్తున మరో ఉద్యమం చేస్తామని తెలియజేస్తాం. అల్వాల్లో నిన్న కురిసిన వర్షానికి ఇళ్లలోకి నీరు చేరడం మరియు కాలనీలో రాకపోకలు నిలిచిపోవడంతో సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు హరినాథ్, సతీష్, సునీల్ రెడ్డి మరియు బీఆర్ఎస్ నాయకులు సయ్యద్ సాజిద్, అధికారులు డిఈ ప్రశాంతి, ఇంకా ఏఈ వరుణ్ దేవ్, వర్క్ ఇన్స్పెక్టర్ రామారావు, వాటర్ వర్క్ శేఖర్ మరియు తదితరులు కాలనీ వాసులు పాల్గొన్నారు.
ఒకే రోజు 18 మందిపై దాడి చేసిన కుక్కలు ప్రజలు బిక్కుమంటూ ఇళ్లల్లో బందీలైపోతున్నారు. ఒకవైపు మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం తారస్థాయికి చేరింది. ఇక స్టడీ టూర్ల పేర్లతో లక్షలు ఖర్చు పెట్టినా కానీ కుక్కలపై చర్యలు ఏమీ లేవని ప్రజలు వాపోతున్నారు. ఇక చిన్నారులు వృద్ధుల సైతం సురక్షితం కాని పరిస్థితి ఏర్పడింది. ఇక కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మా ప్రాణాలు పనంగా పెడుతూ అధికారులు సుఖాల్లా అని ఫైర్ అవుతున్నారు. ఇక తక్షణమే చర్యలు తీసుకోకపోతే రోడ్లపైకి వచ్చి ఆందోళన తప్పదని భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి అయినటువంటి ఆడేపు వెంకటేష్ గారు హెచ్చరించారు. గత 2 రోజులుగా వీధి కుక్కల స్వైర విహారాన్ని మనం చూస్తున్నాం. పాపం చిన్న పిల్లలు బయటికి రాలేని పరిస్థితిలో భయభ్రాంతులకు గురై ఉంటున్నారు. మరి మొన్న శుక్రవారం సాయంత్రం రోజు ఒకటే రోజు నాడు చింతల్లోనే కాకుండా వరంగల్ తూర్పులో 18 మందికి మరి కుక్క కాటుకు గురైన పరిస్థితి. ఈ దుస్థితి నుంచి మరి అధికారులు ఇప్పటికైనా ఆలోచించి వీరికి తగు వైద్యాన్ని అందించాలనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి కుక్కలు పట్టుకపోయే వాళ్ళు కూడా వాటిని పట్టుకెళ్లి మళ్ళీ ఇదే ప్రాంతంలో వదిలేయడం అనేది చాలా బాధాకరం. అధికారులను, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని, అదేవిధంగా కార్పొరేటర్లను మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీన్ని పట్టించుకొని పిల్లలకి సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది, ఇక్కడ ఉన్న స్థానిక కార్పొరేటర్ మీద ఉంది, ఎమ్మెల్యే గారి మీద ఉంది అనేసి తెలియజేస్తూ, మరి మేయర్ గారు అయితే వారు ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నారంటే కుక్కలను మొత్తం వాడళ్లలో వదిలేసి వాళ్ళేమో విహారయాత్రలు అనేసి మరి ఇండోర్ ప్రాంతానికి టూర్కి వెళ్తున్నారనేసి తెలుస్తా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులను అదేవిధంగా వైద్య సిబ్బందిని పంపించి ప్రతి ఒక్కరికి కుక్క కాటుకు గురైన వారికి వారి ఇంట్లోనే వైద్యం అందించాలనేసి భారతీయ జనతా పార్టీ నుంచి ఆడేపు వెంకటేష్ జిల్లా అధికార ప్రతినిధి డిమాండ్ చేస్తా ఉన్నాను. లేని పక్షంలో వీళ్ళందరినీ తీసుకొని వచ్చి జీడబ్ల్యూఎంసీ కావచ్చు, లేదంటే కమిషనర్ గారిని కావచ్చు వచ్చి వారిని మేము డిమాండ్ చేస్తున్నాం. వారి దగ్గరికి వచ్చి మరి వీళ్ళ దుస్థితిని చూడాలనేసి కూడా కమిషనర్ గారిని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా చొరవ తీసుకొని ఈ ప్రాంతంలో ఉన్న కుక్కలన్నింటినీ పట్టుకెళ్లాలి. కుక్కలు ఒకటే కాదు, కోతులు కూడా సంతరిస్తున్నాయి. కోతులు కూడా ఇళ్లలోకి వచ్చి బీభత్సం చేస్తా ఉన్నాయి. ఇప్పటికైనా ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారులు కావచ్చు, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కావచ్చు పట్టించుకొని మరి త్వరితగతిన ఈ యొక్క సమస్యను పరిష్కరించాలనేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. 36 డివిజన్ నుంచి స్థానిక ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు, డిమాండ్ చేస్తా ఉన్నారు. వారి పిల్లల్ని బయటికి వెళ్ళనిచ్చే పరిస్థితి లేదనేసి వారు బాధపడతా ఉన్నారు. దీన్ని ఉద్దేశంగా చేసుకుని ఈ రోజు మరి ఈ ప్రాంతంలో జేబీ నగర్కి వచ్చేసి మరి వాళ్ళ దయనీయమైన పరిస్థితిని చూసి మరి వాళ్ళకు అండగా ఉండాలనేసి ఉద్దేశంతోనే ఈ రోజు ఈ ప్రాంతానికి విజిట్ చేయడం జరిగింది. స్థానికులందరూ పాల్గొన్నారు. వారందరికీ కూడా మీరందరూ కూడా సురక్షితంగా ఉండాలి. ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా గానీ స్థానికంగా నా వంతుగా నేను ప్రయత్నం చేస్తాననేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ప్రహరీ గోడ కూలి ఒక మృతి చెందగా మరో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని వి కన్వెన్షన్ హాల్ ప్రహరీ గోడ సోమవారం ఉదయం తెల్లవారుజామున కూలింది. దీంతో గోడకు ఆనుకొని అపర్ణ ఆర్ఎంసీ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు షెడ్లు వేసుకుని నివాసం ఉంటున్నారు. ఒక్కసారిగా షెడ్లపై గోడ కూలటంతో అందులో నిద్రిస్తున్న కార్మికులపై పట్టడంతో ఒకరు మృతి చెందగా మరో 5గురికి గాయాలయ్యాయి. మృతుడు ఒరిస్సాకు చెందిన గగన్ గా పేట్ బషీర్బాద్ పోలీసులు గుర్తించారు. గాయాలైన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. మంచిర్యాల జిల్లా వాసిజాడి వెంకటి అలియాస్ మంగన్న మృతి.
గరియాబంద్ వద్ద జరిగిన బూటకపు ఎన్కౌంటర్లో అమరుడైన జాడి వెంకటి మంగన్నకు విప్లవ జోహర్లు అర్పించినటువంటి పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర సహాయక కార్యదర్శి మదన కుమారస్వామి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం సండ్రవెల్లి గ్రామం చేరుకున్నటువంటి జాడి వెంకటి మృతదేహం పైన అరుణ పతాకం కప్పి విప్లవ జోహర్లు అర్పించారు. దేశ సంపద కార్పొరేట్ సంస్థలకు అంబానీ ఆదాయాలకు అప్పగించేందుకు కేంద్రం నరమేధం సాగిస్తుందన్నారు. మార్చి 2026 చివరికల్లా సిపిఐ మావోయిస్టులను తుడిచేస్తామంటూ అమిత్ షా ప్రకటించడం ఈ దేశంలో అప్రజాస్వామ్యం స్థితికి అద్దం పడుతుంది. ఇక సమాజంలో అసమానతలు ఉన్నంతకాలం తిరుగుబాట్లు ఉంటాయి. కేంద్రం నిర్బంధంతోనో మానవ హననంతోనో ప్రజా ఉద్యమాలు అణచివేస్తామనుకోవటం భ్రమ మాత్రమేనన్నారు. ఇక ఆదివాసుల హక్కుల కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించిన ప్రజా యుద్ధ వీరులను ఏఎఫ్టీయు వినమ్రంగా అంజలి ఘటిస్తుందన్నారు. ఇక గరియాబంద్లో జరిగిన బూటకపు ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టు సిట్టింగ్ చీఫ్ జస్టిస్ చే న్యాయ విచారణ జరిపించాలని ఐఫ్ట్ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుందన్నారు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.